Hi students, in this video మనం IDP algorithm డిస్కస్ చేస్తున్నాం. This is the most important distributive algorithm. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అసలు ఎంట్రోపీ అంటే ఏంటి, ఎంట్రోపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంట్రోపీ ఫార్ములా చూసాము. ఎంట్రోపీ వచ్చిన తర్వాత ఎంట్రోపీ నుంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గెయిన్ మనం ఏం చేస్తున్నాము, బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గెయిన్ మనం డెసిషన్ క్లాసిఫై చేస్తున్నాము. ఇది మనం తీసుకున్న ట్రైనింగ్ సెట్ అమ్మ. ట్రైనింగ్ సెట్ మీన్స్ మనకి ఇచ్చిన డేటా A1 అంటే ఒకటి కాలం, A2 ఒక కాలం క్లాసిఫికేషన్. మనం ఎప్పుడు కూడా దీన్ని బేస్ చేసి క్లాసిఫికేషన్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఎస్ ఉంది, నో ఉంది. ఎస్ లో ఏమున్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఎస్ ఉన్నాయి, 4 నోలు ఉన్నాయి. క్లాసిఫికేషన్ స్టార్ట్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని అట్రిబ్యూట్ 1 ని కంపేర్ చేయాలి, అట్రిబ్యూట్ 2 ని కంపేర్ చేయాలి, అట్రిబ్యూట్ 3 ని కంపేర్ చేయాలి. మూడింటిని కంపేర్ చేసి మనం డిసిషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలమ్మా. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రోపీ ఫార్ములా. మనం ఆల్రెడీ ఇన్ లాస్ట్ వీడియో ఎంట్రోపీ ఫార్ములా చూసాము. ఎంట్రోపీ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎస్ ఏంటి, మనం లాస్ట్ కాలం తీసుకున్నాం కదా, లాస్ట్ కాలం ఎస్ యొక్క ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసి బేస్డ్ ఆన్ లాస్ట్ కాలం వి ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ ఆఫ్ A1 లో వాల్యూలు ఏమున్నాయి, ట్రూ అండ్ ఫాల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఎస్ యొక్క ఎంట్రోపీ అంటే క్లాసిఫికేషన్ యొక్క ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. క్లాసిఫికేషన్ ఎంట్రోపీ ఇందులో ఎన్ని ఎస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎస్ ఉన్నాయి, 4 నోస్ ఉన్నాయమ్మా. ఈ కాలంలో 6 ఎస్ 4 నోస్ ఉన్నాయి కాబట్టి ఎంట్రోపీ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, 6/10 log 2 to the 6/10 to the base 2 minus 4/10 log 4/10 to the base 2. ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ 0.9709 వస్తుందమ్మా. వచ్చిన తర్వాత ఎస్ ట్రూ. ఇక్కడ చూడండి, A1 వాల్యూ ట్రూ అవ్వాలి, క్లాసిఫికేషన్ ఎస్ అవ్వాలమ్మా. ఇక్కడ A1 వాల్యూ ట్రూ, నో, ట్రూ, నో. ట్రూ అయ్యి ఎస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ట్రూ నో, ట్రూ ఎస్. ఎన్ని ఉన్నాయి, ఇది ట్రూ అవ్వాలి, ఇక్కడ ఎస్ అవ్వాలి, ఒకటి మాత్రమే ఉంది. అలాగే ట్రూ అయ్యి నో అవ్వడానికి ఎన్ని ఉన్నాయి, ట్రూ నో 1 2 3 4. ఇక్కడ ట్రూ అయ్యి ఎస్ అవ్వడానికి ప్రాబబిలిటీ 1 ఉంటే ఇక్కడ 4 ఉన్నాయమ్మా. బేస్డ్ ఆన్ దిస్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎంట్రోపీ ఆఫ్ ఎస్ ఏంటి, క్లాసిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ట్రూ. A1 లో ట్రూ ఉంది, క్లాసిఫికేషన్ ఎస్ అయ్యిందో ప్రాబబిలిటీ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. -1/5 ఇక్కడ 1/4 + 1/5 log 2 to the base 1/5 minus 4/5 log 4/5 to the base 2. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 0.7209. ఓకే, ఇక్కడ ఫాల్స్ రండి. ఫాల్స్ యొక్క ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఇది ఫాల్స్ అయ్యి నో అవ్వాలమ్మా. ఫాల్స్ అయ్యి ఎస్ అయ్యే ప్రాబబిలిటీ 1 2 3 and 4 and 5 ఎస్ లో ఉన్నాయి, నోలు 0 ఉన్నాయి కాబట్టి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ 0 వస్తున్నాము. 0 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ గెయిన్ కి ఎంట్రోపీ ఆఫ్ ఎస్ మైనస్ ఎంట్రోపీ ఆఫ్ వి, ఇది విత్ రెస్పెక్ట్ టు ట్రూ అండ్ ఫాల్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. గెయిన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు A1, ఎస్ విత్ రెస్పెక్ట్ టు A1 చేస్తే ఎంట్రోపీ ఆఫ్ ఎస్ మైనస్ 5/10. 5/10 ఎందుకు రాసాము, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి, 10 రోస్ ఉన్నాయి. 10 రోస్ లో ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, 1 2
5 ట్రూస్ ఉన్నాయి 5 ఫాల్స్ ఉన్నాయి. మొత్తం 5 ట్రూస్ విత్ రెస్పెక్ట్ టు 10 రోస్ అండ్ 5 ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు 10 రోస్. కాబట్టి ఇక్కడ ఎంట్రోపీ ఆఫ్ S2 క్యాలిక్యులేట్ చేసాం. ఎంట్రోపీ ఆఫ్ S2 వాల్యూ ఎంత వచ్చింది? ఎంట్రోపీ ఆఫ్ S వాల్యూ ఇక్కడ వచ్చింది. ఎంట్రోపీ ఆఫ్ S ఫాల్స్ ఇక్కడ వాల్యూ చేస్తామమ్మా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే గెయిన్ ఆఫ్ S విత్ రెస్పెక్ట్ టు A1, S యొక్క గెయిన్ విత్ రెస్పెక్ట్ టు A1 ఏమవుతుంది? 0.9709. ఏంటిది? ఎంట్రోపీ ఆఫ్ S. ఎంట్రోపీ ఆఫ్ S మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ మైనస్ 5/10 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ S విత్ రెస్పెక్ట్ టు ట్రూ మైనస్ 5/10 ఇంటూ ఎంట్రోపీ ఆఫ్ S విత్ రెస్పెక్ట్ టు ఫాల్స్ వాల్యూ చేస్తే, అంటే A1 కాలమ్ తీసుకుని A1 కాలమ్ ని దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే గెయిన్ వాల్యూ ఎంత వచ్చింది? 0.6099 అమ్మా. సిమిలర్లీ A2 లో ఏమున్నాయి? హాట్ కోల్డ్ రెండు వాల్యూస్ ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి S ఎంట్రోపీ S మార్క్, ఎందుకంటే ఇది ఆల్రెడీ పాత క్యాలిక్యులేషన్ చేసాము, సిమిలర్ గానే ఉంటుంది. ఇక్కడ S విత్ రెస్పెక్ట్ టు హాట్, S విత్ రెస్పెక్ట్ టు హాట్, హాట్ అవ్వాలి ఆన్సర్ S అవ్వాలి. హాట్ అయ్యి S అవ్వాలి 1 2 S ఉన్నాయి. హాట్ అయ్యి నో అవడానికి వాల్యూ 3. ఇక్కడ 2 S ఉన్నాయి 3 నో ఉన్నాయి. దీని ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయండి. మైనస్ 2/2 + 3 5 log 2 to the base 5 minus log 3 to the base 5 3/5 log 3 to the base 5 to the base 2 క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ 0.9709 వస్తుందమ్మా. సిమిలర్లీ S with respect to కోల్డ్ A2 లో కూల్ అవ్వాలి S 1, కూల్ S 2, కూల్ S 3, కూల్ S 4 ఉన్నాయి. కూల్ S 4 ఉన్నాయి as well as కూల్ నో ఒకటి ఉన్నాయి. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? మైనస్ 4/5 log 4 to the base 5 log 4/5 to the base 2 minus log 1/5 log 1/5 to the base 2 అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ 0.7219 వస్తుందమ్మా. ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఆఫ్ A2 విత్ రెస్పెక్ట్ టు క్లాసిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు S క్యాలిక్యులేట్ చేస్తే ఎంట్రోపీ ఆఫ్ S వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 5/10 ఎందుకు చేసాము? హాట్ లైన్ లో చూడండి 1 2 3 4 5 హాట్స్ ఉన్నాయి, కోల్ 5 కోల్స్ ఉన్నాయి. 5 హాట్స్ 5 కోల్స్ ఉన్నాయి కాబట్టి 5/10 సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది? 0.1245. సిమిలర్లీ A3 విత్ రెస్పెక్ట్ టు క్లాసిఫికేషన్ చేయండి అమ్మా. A3 లో ఏమున్నాయి? హై నార్మల్ ఉంది. ఇక్కడ హై విత్ రెస్పెక్ట్ టు S లో చూడండి. హై విత్ రెస్పెక్ట్ టు 1, high with respect to 2 comma high with respect to no 1 2 3 4 2 4 ఇక్కడ 2 ఏంటి? high with respect to S and high with respect to no 4 ఉన్నాయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2/2 + 4 2/6 log 2/6 to the base 2 minus 4/6 log 4/6 to the base 2 వాల్యూ ఎంత వస్తుంది? 0.9183 వస్తుందమ్మా. వచ్చిన తర్వాత S నార్మల్ క్యాలిక్యులేట్ చేయండి. నార్మల్ S 1 2 3 4 ఓకే. నార్మల్ నో ఏమైనా ఉన్నాయా చూడండి. నార్మల్ నో ఏమీ లేవు కాబట్టి ఇక్కడ 0 వేసాము. ఏ ఒక్క వాల్యూ 0 అయినా ఎంట్రోపీ వాల్యూ ఏమైపోతుంది? యాజ్ ఇట్ ఈజ్ 0 అయిపోతుంది. వేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 0.4199 వస్తుందమ్మా. 4199 వచ్చిన తర్వాత చూడండి A1 ఎంట్రోపీ గెయిన్ క్యాలిక్యులేట్ చేసాము. 0.60 0.12 0.04 మూడు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అందులో మాక్సిమం వాల్యూ ఏదైతే దాన్ని రూట్ నోట్ కింద తీసుకోవాలమ్మా.
ఇక్కడ A1 రూట్ నోడ్ కింద ఎందుకు తీసుకున్నామంటే గెయిన్ వాల్యూ మాక్సిమం వచ్చింది కాబట్టి రూట్ నోడ్ కింద తీసుకున్నాము. రూట్ నోడ్ A1 అయ్యి ట్రూ అవ్వడానికి A1 ట్రూ అంటే A1 ట్రూ అయితే ఏమేం కాలమ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏమేం రోస్ వస్తున్నాయి, ఎక్కడ ట్రూ అవుతుంది 1 2 6 7 8 1 2 6 7 8 నెక్స్ట్ 3 4 5 9 0 ఫాల్స్. ఫాల్స్ కన్సిడర్ చేయము, ట్రూ మాత్రమే కన్సిడర్ చేసి అగైన్ టేబుల్ ఏం చేసాము 1 2 6 7 8 ట్రూ వచ్చింది కాబట్టి A1 పక్కన పెట్టేసేయండి, A2 A3 మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ సేమ్ ఎంట్రోపీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. A1 లో A1 చూడండి, S of A1 క్లాసిఫికేషన్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంట్రోపీ క్లాసిఫికేషన్ ఒక S ఉంది, 4 నోస్ ఉన్నాయి కాబట్టి ఒక S 4 నోస్ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసాము. 1/5 log 1/5 to the base 2 minus 4/5 log 4/5 to the base 2 దాని చేస్తే 0.729 వచ్చిందమ్మా. వచ్చిన తర్వాత S హాట్ అవ్వాలి, హాట్ S అవ్వాలి. హాట్ S ఎన్ని ఉన్నాయి, ఒకటి. హాట్ నో ఎన్ని ఉన్నాయి, 3 అమ్మా. 1/1, 3 ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తే 0.8122. S కూల్, S కూల్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. హై నార్మల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హై 0, హై S హై వాల్యూ 0 ఉన్నాయి, హై నో వాల్యూస్ 4 ఉన్నాయి కాబట్టి 0 4 తో వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 0 0 0 0 వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 0.970 ఎంట్రోపీ మనం ఫస్ట్ లో క్యాలిక్యులేట్ చేసిన S యొక్క అంటే క్లాసిఫికేషన్ ఈ టేబుల్ కాకుండా ప్రీవియస్ గా వచ్చిన టేబుల్లో 10 రోస్ ఉన్న టేబుల్లో ఉన్న ఎంట్రోపీ వాల్యూ, ఈ ఎంట్రోపీ వాల్యూ మైనస్ ఇక్కడ ఉన్న 0 × 0 ఇది మొత్తం 0 అయిపోతుంది, 0.970 ఓకే. ఇది చేసిన తర్వాత ఈ రెండాటిలోనూ మాక్సిమం గెయిన్ దేని A3 మాక్సిమం గెయిన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మాక్సిమం గెయిన్ ఎందుకు వచ్చింది, A1 వచ్చింది. A1 రూట్ నోడ్ కింద తీసుకున్నాము. S నో S అయినప్పుడు ఈ టేబుల్ వచ్చింది. ఈ టేబుల్ యొక్క రూట్ నోడ్ పేరు తీసుకోవాలి, A3 తీసుకోవాలి. A3 తీసుకున్న తర్వాత A3 లో S అయ్యే ఛాన్స్, నో అయ్యే ఛాన్స్. నో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, S ఒకటే ఉంది కాబట్టి నో S కింద క్లాసిఫికేషన్ చేస్తాము. ఇక్కడ చూడండి A1 ట్రూ ఫాల్స్, ట్రూ అయినప్పుడు మనకి టేబుల్ వచ్చింది. ఇక్కడ నుంచి ఎంట్రోపీ దేనికి ఎక్కువ వచ్చింది, మనకి మాక్సిమం ఎంట్రోపీ A3 వచ్చింది కాబట్టి A3 లో హై తీసుకున్నాము, A3 లో నార్మల్ తీసుకున్నాము. A3 లో హై ఏమున్నాయి, 1 2 6 7 హై ఉన్నాయి, ఇది నో ఉంది. అక్కడతో మన ప్రాబ్లమ్ ని మనం స్టాప్ చేస్తామమ్మా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ IT3 అల్గోరిథం.